హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. ముందుగా మనం మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది చూస్తే ఇక్కడ ఒక పాయింట్ అనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, మనం ఏదైతే రెసిస్టెన్స్ అనుకుంటున్నామో ఇది R2 ప్రాబబ్లీ కనిపించకపోవచ్చు. ఓకేనా, ఇది R2 ఉంది. ఇక్కడ R2 దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట వరుస కంటిన్యూస్గా మనకి రెసిస్టెన్స్ తీసుకుంది. బట్ మనం చూస్తున్న టైం ఫ్రేమ్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. సో కొద్దిగా పేషెన్సీగా అబ్జర్వ్ చేయండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. నేనేం చేస్తున్నానంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ని తీసేసి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో తీస్తున్నాను. చూడండి చార్ట్ని. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఒకసారి 15 మినిట్స్లో ఏం జరిగింది, ఇక్కడెక్కడా కూడా ఈ యొక్క రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 9773. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది ఆరెంజ్ కలరు. ఓకే, ఇక్కడ దాటి ఒక క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వలేదు. అంటే పర్ఫెక్ట్గా 9773ని రెస్పెక్ట్ చేసింది 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఆ సేమ్ చార్ట్ నేనేం చేస్తున్నానంటే 5 మినిట్స్ అనేది కన్వర్ట్ చేస్తున్నా. ఓకే, సేమ్ చార్ట్ని కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకేమైంది, ఈ పాయింట్ దగ్గర చూస్తే రెసిస్టెన్స్ని క్రాస్ చేసినట్టు అనిపించింది. క్రాస్ చేసింది, యాక్చువల్గా అనిపించడం కదా, క్రాస్ చేసింది. బట్ ఎనీహౌ ఈ యొక్క క్యాండిల్ హైన్ అయితే బ్రేక్ చేయలేదు. బట్ ప్యూర్గా ఈ పాయింట్ దగ్గర అయితే బ్రేక్అవుట్ అయింది. డెఫినెట్గా బ్రేక్అవుట్ అయింది కాబట్టి ప్రాబబ్లీ కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఏంటంటే ఇది ఇంట్రాడే గురించి మాట్లాడుతున్నా. ఈ యొక్క క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటారు. డెఫినెట్గా ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అయింది. ఇక్కడ చూడండి, గమనించండి ఈ పాయింట్ని. మనకేంటి, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది. 1 2 3 4 5 5 టైమ్స్ రెసిస్టెన్స్ని ఫేస్ చేసింది. బట్ ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది చక్కగా. మంచి ఈ యొక్క బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనుకుంటాం కదా, సారీ బుల్లిష్ మారుబోజు క్యాండిల్, ఆ క్యాండిల్ కూడా ఫార్మేషన్ జరిగింది. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ హైని కూడా నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది. డెఫినెట్గా మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, అయితే ఇక్కడ 15 మినిట్స్లోనేమో మనకి రిజెక్షన్ జరిగింది. అంటే పైకి వెళ్ళినట్టు చూపించింది కానీ విక్ కనిపిస్తుంది. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూస్తే ఇదేమో మంచి మారుబోజు క్యాండిల్ చక్కగా క్లోజ్ అయింది. అండ్ ఈవెన్ ఒకసారి సేమ్ చార్ట్ని నేనేం చేస్తున్నానంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ అనేది స్విచ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ కూడా మనకి రిజెక్షన్ అయింది, కొద్దిగా క్లోజింగ్ ఇచ్చింది, బట్ రిజెక్షన్ అయితే అయింది. ఇది రెసిస్టెన్స్ అనుకుందాం మల్టిపుల్ టైమ్స్. ఇక్కడైతే క్లియర్ కన్ఫామ్గా క్లోజింగ్ ఇచ్చింది అనమాట. ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ కూడా క్లోజింగ్ ఇచ్చింది, హైని టచ్ చేసింది. బట్ ఎనీహౌ ఇది మల్టిపుల్ టైమ్స్ మనకి రెసిస్టెన్స్ కాబట్టి ఆ క్లియర్ కట్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ఇచ్చింది. ఓకే, అందుకే మనం ఎంత లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తామో గుర్తుపెట్టుకోండి. లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే లోవర్ టైం ఫ్రేమ్స్ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. మనం ఇన్ అండ్ అవుట్ అంటే ఇన్ అంటే మనం ట్రేడ్లోకి ఎంటర్ అవడం, ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్అవుట్ ట్రేడు ఇక్కడ ఎంటర్ అవుతాం. ఎగ్జిట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది ఇది లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే. అండ్ నంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ 1 మినిట్, 3 మినిట్స్, 5 మినిట్స్కి వెళ్తే. అదేవిధంగా మనం లైక్ 15 మినిట్స్ కానీ 1 అవర్ టైం ఫ్రేమ్ కానీ అండ్ మేబీ ప్రాబబ్లీ డైలీ టైం ఫ్రేమ్ కానీ వెళితే ఏంటంటే మనకి అఫ్కోర్స్ డైలీ టైం ఫ్రేమ్ ఇంట్రాడే కోసం యూస్ చేయమనుకోండి 15 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ జనరల్గా యూస్ చేస్తాం. ఈవెన్ 5 మినిట్స్ 10 మినిట్స్ కూడా యూస్ చేస్తాం. టైం ఫ్రేమ్ ఎంత ఎక్కువ ఉంటే మనకేంటంటే నంబర్ ఆఫ్ ట్రేడ్స్ లేదా సిగ్నల్స్ చాలా తక్కువగా జనరేట్ అవుతాయి అన్నమాట. సో ఈ కేసులో ఒకవేళ ఎవరైనా వెరీ ఫ్రీక్వెంట్గా ట్రేడ్ చేయాలి, లేకపోతే మార్కెట్ని నేను మొమెంటమ్ క్యాప్చర్ చేయాలనుకుంటే అంత వెరీ క్విక్గా ఇక్కడ ఇంట్రాడేలో ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాండిల్ ఎప్పుడైతే మూవ్ అయిందో ఇక్కడ నుంచి స్మాల్ మూమెంట్ అండ్ అగైన్ వెంటనే రివర్స్ అవుతున్నప్పుడు మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం, ఎగ్జిట్ అవ్వడం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇది స్మాల్ ఇంట్రాడే క్యాప్చర్ చేయాలంటే కూడాను. ఓకే, అందుకే ఇంట్రాడే అనేది ఏంటంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చేయకూడదని నేను చెప్పట్లేదు, బట్ వాటికి మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. ఓకే, యూ నీడ్ ఏంటంటే స్ట్రాంగ్ సైకాలజీ అండ్ స్ట్రాంగ్ అబ్జర్వేషన్స్ అనేది మ్యాటర్స్ అనమాట. రైట్, సో హోప్ ఇక్కడ దాకా క్లియర్గా ఉందని చెప్పేసి అనుకున్నాం. అందుకే జనరల్గా కొద్దిగా
కన్ఫర్మేషన్ ట్రేడ్ గానీ, లేకపోతే డైలీ 1, 2 ట్రేడ్స్ మంచి క్వాలిటీ ట్రేడ్స్ అనేది తీసుకోవాలనుకుంటే గూడా 5 మినిట్స్, 15 మినిట్స్ అండ్ 10 మినిట్స్, 30 మినిట్స్ అనేది జనరల్‌గా ప్రిఫర్ జేస్తారు క్వాలిటీ ట్రేడ్స్ అంటే. ఇక మనం 1 మినిట్ గానీ, 3 మినిట్స్, ఈవెన్ 5 మినిట్స్ గూడా వెళ్ళామంటే ఏమవుతదంటే క్వాలిటీ తక్కువుంటది. నంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేది పెరుగుతాయి. బట్ అగైన్ ఏంటంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మన ఏమంటాం ఆహ్, ఫాస్ట్‌నెస్ ఇవన్నీ కావాలనమాట దానికి. వెంటనే మార్కెట్‌ని అబ్జర్వ్ చేయటం, గ్రాస్ప్ చేయటం, వెంటనే ఎంట్రీ తీసుకోవడం అండ్ ట్రైల్ చేసుకోవడం ఇదంతా ఏంటంటే వెరీ క్విక్‌గా మనం అడాప్ట్ చేసుకోగలిగితే దెన్ లోవర్ టైమ్ ఫ్రేమ్స్ బెస్ట్. లేదు అంటే కూడా ఈ యొక్క 5, 15, 30 మినిట్స్‌లో మంచి క్వాలిటీ ఆపర్చునిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేస్‌లో క్వాలిటీ ఆపర్చునిటీ అనేటి మనకేంటి ఇక్కడ చూస్తే ఈ యొక్క బ్రేక్‌ఔట్ దగ్గర ఎక్కడ కూడా క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. అదే ఒక రకంగా 15 మినిట్స్ క్యాండిల్‌లో ఈ విధంగా క్లోజ్ అయిందనుకోండి మంచి సాలిడ్ గ్రీన్ క్యాండిలు. సో, ప్రోబబుల్ ఏంటంటే లాంగ్ తీసుకుంటాం అండ్ పెద్ద టార్గెట్ పెడతాం. పెద్ద స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. ఓకే. సో, దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్న ఓపెన్ ఇంట్రెస్టు అన్నీ కలిపామనమాట. డిసెంబర్ 4 ఇది ఎక్స్‌పైరీ యాక్చువల్‌గా. ప్రీవియస్‌గా మనకేంటంటే మంత్లీ ఎక్స్‌పైరీ ఉండేది. బట్ ఇప్పుడు వీక్లీ ఎక్స్‌పైరీ వచ్చింది కాబట్టి డిసెంబర్ 4న ఎక్స్‌పైరీ ఉంది. డిసెంబర్ 11 22 ఉంది. ఇది ఈ మంత్‌లో మనకింకా 3 ఎక్స్‌పైరీలనేవి ఉన్నాయి. సో, టోటల్‌గా ఈ మంత్‌లో ఎలా ఉంది అనేది మనం చూడొచ్చు. లేదు నెక్స్ట్ మంత్‌ది కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తది. బట్ జనరల్ డిఫాల్ట్‌గా ఏంటంటే మనకి ఈ యొక్క 3 ఓపెన్ ఇంట్రెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో ఐ మీన్ ఏంటంటే 3 వీక్స్ ఏవైతే ఉన్నాయో ఈ మంత్‌లో ఆ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. లేదు నాకు ఇవన్నీ కూడా అవసరం లేదు. ఓన్లీ కరెంట్ వీక్ కావాలంటే కూడా కరెంట్ వీక్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఐ ప్రిఫర్ టు యూజ్ ఏంటంటే మొత్తం ప్రస్తుతానికి ఓకే. మనకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడుంది అని చెప్పేసి. ఓకే. ప్రస్తుతం మనం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్‌ని అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతానికి వచ్చేసరికి 9800 అనేది మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న సపోర్ట్ అనమాట. దాని తర్వాత 9700 మనకున్న స్ట్రాంగ్ సపోర్ట్. ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ 9800 అనేది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలామంది కాల్స్ అనేది సెల్ చేసి పెట్టారు. పెద్ద టవర్ ఉంది ఇక్కడ. ఓకే. అదేవిధంగా సపోర్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. ఫైన్. సో, 9800 దగ్గర మనకి 18,00,000 కాల్స్ సెల్ చేస్తే పుట్స్ మాత్రం ఓన్లీ 7,00,000 సెల్ చేశారు. కాల్స్ సెల్ చేస్తున్నారంటే అది మనకి రెసిస్టెన్స్ అని చెప్పేసి అర్థం అనమాట. ఓకే. అందుకని మనం రెసిస్టెన్స్‌ని ఇట్లా మార్క్ చేసుకుందాం. అండ్ ఇదొచ్చేసరికి సపోర్ట్ పాయింట్. ఇన్ బిట్వీన్ ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఈ లెవెల్స్ అనేది మే నాట్ బి యూజ్‌ఫుల్ ఫర్ ఇంట్రాడే. ఇంట్రాడేకి ఉపయోగపడకపోవచ్చు. బట్ బ్రాడర్‌గా ఒక రేంజ్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ మార్కెట్లు ఎంత రేంజ్ ఉంది ఇమ్మీడియేట్‌గా మనకి రెసిస్టెన్స్, ఇమ్మీడియేట్‌గా ఒక సపోర్ట్ అనేది ఒక ఐడియా అనేది తీసుకోవాలి. ఓకే. దాని తర్వాత మనకి 9750 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక స్మాల్ డిమాండ్ జోన్ కూడా కనిపిస్తుంది. ఇది ఎనీహౌ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుకోండి. ప్రస్తుతానికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ప్యూర్‌గా స్ట్రక్చరల్‌గా పివోట్ పాయింట్స్ మనం తీసుకుంటే 9773 అండ్ 9800 ఏమో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది. ఇది వచ్చేసరికి స్ట్రక్చర్ అంటే సింపుల్‌గా పివోట్ అనుకోవచ్చు. స్ట్రక్చర్ కూడా అదే రెసిస్టెన్స్ R2 ఇది R2 రెసిస్టెన్స్ అనమాట. దాని తర్వాత మనకి సపోర్ట్ వచ్చేసరికి 9728 ఇది యాజ్ పర్ ద పివోట్. ఇది వచ్చేసరికి యాక్చువల్‌గా మనకి R1 రెసిస్టెన్సే బట్ సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం సపోర్ట్‌గా కన్సిడర్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ 9700 మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఉన్న సపోర్ట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది మిడ్ క్యాప్‌లో. దాని తర్వాత ఫిన్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. ఫిన్ నిఫ్టీ సర్వీసెస్ ఒకసారి చూద్దాం. సో, ఫిన్ నిఫ్టీలో 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో సో, ఈ పాయింట్ అయితే మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్‌గా చెప్పాలి అంటే కూడా. ఎందుకంటే మనకి R3 చాలా దూరంగా ఉంది. అందుకని ఈ లెవెల్ అనేది మనం మార్క్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఎలా ఉన్నాయి ఓపెన్ ఇంట్రెస్ట్ ఓకే సేమ్ ఉంది. అండ్ ఫిన్ నిఫ్టీ కొద్దిగా డిఫరెంట్‌గా ఉంది. మనకి స్ట్రాంగ్ సపోర్టు 20,200 దగ్గర కనిపిస్తుంది. దాని తర్వాత 20,300 దగ్గర కనిపిస్తుంది. ఎనీహౌ ఒకసారి అయితే టచ్ చేసాడు 20,200ని. మనం ఏం చేయొచ్చంటే 20,300 మనకున్న ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం రెసిస్టెన్స్ లెవెల్‌గా తీసుకోవచ్చు. అండ్ ఇమ్మీడియేట్‌గా 20,100 మనకున్న ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం సపోర్ట్ అనమాట.
దాని తర్వాత స్ట్రక్చరల్‌గా రెసిస్టెన్స్ వచ్చేసరికి దీంట్లో 20,246 అనేది స్ట్రక్చరల్ సపోర్ట్ అనమాట. ఓకే. ఎందుకు? ఈ పాయింట్ దగ్గర మనకి మార్కెట్ పైకి వెళ్ళలేకపోయింది కాబట్టి రెసిస్టెన్స్‌గా కన్సిడర్ చేసుకున్నాం. ఎనీహౌ ఇక్కడ మనకి సపోర్ట్ వచ్చేసరికి R1 తీసుకుందాం. ఎందుకంటే ఈ యొక్క పాయింట్‌ని ఆల్రెడీ టెస్ట్ చేసాడు. ఇది కొంచెం అగ్రెసివ్ సపోర్ట్. ఇది కూడా సపోర్టే. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా బౌన్స్ అయింది కాబట్టి సో ప్రాబబ్లీ ఇంట్రాడేలో మనం ఏం చేయొచ్చంటే ఈ యొక్క జోన్‌ని మార్క్ చేసుకోవచ్చు. ఇదొక సపోర్ట్ ఉంది ఇక్కడ. ఒకవేళ మార్కెట్ గన ఈ సపోర్ట్‌ని బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ 20,135 అనేది మనకి స్ట్రక్చరల్‌గా సపోర్ట్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. ఏది ఫిన్ నిఫ్టీలో. హా! అండ్ చాలా చక్కగా ఏం జరిగిందంటే మనకి ఈ లెవెల్ దగ్గరికి రాగానే ప్రాఫిట్ బుకింగ్ మళ్ళీ R2 సపోర్ట్ తీసుకున్నాడు, పైకెళ్ళాడు. బట్ ఫైనల్‌గా ఏంటంటే R2 బ్రేక్ చేసాడు ఇక్కడ. R2 ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే 20,215 బ్రేక్ చేసిన తర్వాత ఏం జరిగింది? మళ్ళీ కొద్దిగా రీటెస్ట్ చేసాడు ఇక్కడ. 3, 4 టైమ్స్ రీటెస్ట్ చేసాడు. సో మనకి ప్రస్తుతానికి వెరీ షార్ట్ టర్మ్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది సపోర్ట్. ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ జరిగితే నెక్స్ట్ R1 అనేది సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత మనం ఏం చేద్దామంటే బ్యాంక్ నిఫ్టీ అనేది తీసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది దీంట్లో ఏంటంటే ఇన్ బిట్వీన్ ఈ యొక్క ఏవైతే పివోట్స్ ఉన్నాయో ఇన్ బిట్వీన్ ప్లే అనేది జరిగింది. అండ్ మనం చూస్తే దీంట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైలు సేమ్ ఉంది. ఓకే ఫైన్. మనకి 45,000 కాలు చాలా సిగ్నిఫికెంట్‌గా సెల్ చేశారు. ఓకేనా? 45,000 కాలు అండ్ 44,500 పుట్ అనేది సెల్ చేశారు. బట్ చూస్తే నిన్న కొంచెం సెకండ్ హాఫ్‌లో ఫాస్ట్‌గా కిందకొచ్చింది గదా! అందుకని ఏం చేశారంటే ముందు 45,000 ఇది 45,000 దగ్గర అగ్రెసివ్‌గా సెల్లింగ్ అయితే జరిగింది. అయితే ఇక్కడ సపోర్ట్ విషయానికొస్తే ఫ్రెండ్స్ రెసిస్టెన్స్ ప్రస్తుతం ఈ లెవెల్ అనేది మనం రెసిస్టెన్స్‌గా కన్సిడర్ చేసుకుందాం. అందుకని నేనేం చేస్తున్నానంటే 45,000 అనేది మనకున్న రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ స్ట్రక్చరల్‌గా 44,940 మనకున్న స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ అనమాట. ఓకే. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి R1 మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒక స్మాల్ సపోర్ట్ ఉంది. బ్రేక్అవుట్ చేశాడు. సేమ్ ఫిన్ నిఫ్టీలాగే రీటెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ. ఎనీహౌ ప్రస్తుతం అయితే మనకి 44,500 అనేది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఉన్న సపోర్ట్ అనమాట. ఓకే. అయితే స్ట్రక్చరల్‌గా మనకి 44,746 అంటే ఈ యొక్క R1 అనేది మనకి స్ట్రక్చరల్ సపోర్ట్‌గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. రైట్. సో ఒకవేళ మనం మార్కెట్‌లో మొమెంటం ఎప్పుడు చూడగలం అంటే ఈ యొక్క జోన్ ఉంది ఇక్కడ. స్మాల్ జోన్ ఉంది. దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇది రఫ్‌గా 44,950 అనుకోవచ్చు. ఈ జోన్ గన రేపు ఇక్కడ సపోర్ట్ తీసుకొని గన బ్రేక్అవుట్ చేశాడంటే ఫాస్ట్‌గా వెళ్ళే అవకాశం ఉంటది. ఓకేనా? ఇక్కడంతా టెంపరరీ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఓకే. ఒకవేళ ఈ యొక్క R1 పైన సపోర్ట్ తీసుకొని స్లోగా ఈ లెవెల్‌ని బ్రేక్అవుట్ చేస్తే కూడా ఎందుకంటే ఇది మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి కిందకెళ్ళాడు కాబట్టి బ్రేక్అవుట్ అనేది జరిగితే మనకి ఒక క్విక్ మూవ్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. రైట్. యాహ్! దాని తర్వాత ఒకసారి నిఫ్టీ చూద్దాం అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా చూద్దాం. అండ్ నిఫ్టీ కూడా కొద్దిగా డిఫరెంట్‌గా బిహేవ్ చేసింది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మంత్లీ ఉన్నాయి. అండ్ మనం స్ట్రక్చరల్‌గా రెసిస్టెన్స్ లెవెల్‌ని ఇది పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్రస్తుతానికి. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 20,300, 20,200. రైట్. మనకి 20,300 అనేది మనకున్న రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. దాని తర్వాత 20,282 అంటే ఒక 18, 20 పాయింట్స్ కింద మనకి ఇమీడియట్‌గా స్ట్రక్చరల్‌గా కూడా రెసిస్టెన్స్ ఉంది. ఇది ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు ఈ లెవెల్ దగ్గర చూడండి. అండ్ స్మాల్ కన్సోలిడేషన్ నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ డైరెక్ట్‌గా ఇంతకుముందు ఏం జరిగింది మనకి ఫిన్ నిఫ్టీలో ఇలా కన్సోలిడేషన్ ఉంది కదా! బ్రేక్ చేశాడు. ఇక్కడ దాకే వచ్చాడు కదా! ఇక్కడ రీటెస్ట్ చేస్తున్నాడు. బట్ నిఫ్టీలో ఏం జరిగిందంటే డైరెక్ట్‌గా ఈ హైని టచ్ చేశాడు మళ్ళీ. ఈ హై ఉంది కదా! ఈ హైని టచ్ చేసి రిజెక్ట్ చేసి మళ్ళీ కిందకి వచ్చేసాడు. అంటే కొద్దిగా నిఫ్టీలో కొంత స్ట్రెంత్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎనీహౌ ప్రస్తుతం మనకి ఉన్న సపోర్ట్ వచ్చేసరికి 20,245 అండ్ దాని తర్వాత 20,200. ఓకే. ఈ 2 కూడా మనకున్న సపోర్ట్ లెవెల్స్ అనమాట. అండ్ ఒకసారి ఈ యొక్క గిఫ్ట్ నిఫ్టీ అనేది చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ మనకి ఎలా ఉంది అనేది చూస్తే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో
చూడండి ఆల్ టైమ్ హై అయితే బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్. సో, ఆల్ టైమ్ హై మనకి బ్రేక్అవుట్ అయింది కాబట్టి ప్రాబబ్లీ పాజిటివ్ మొమెంటమ్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. అంటే జనరల్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని తర్వాత అయినా వెళ్ళొచ్చు. ఓవర్ వ్యూలో మనకైతే వీక్‌నెస్ ఏం కనిపించట్లేదు. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు. ఎందుకంటే మనకి ఎలక్షన్ న్యూస్ అవి ఇవి నడుస్తున్నాయి కాబట్టి కొద్దిగా న్యూస్ బేస్డ్ డ్రివెన్ కూడా మార్కెట్‌లో స్పెక్యులేషన్ కూడా అగ్రెసివ్‌గా ఎంటర్ అయింది. అది కూడా గమనించండి. అండ్ డిఫరెన్స్ కూడా మనం చూసుకున్నట్టయితే 20,353 దగ్గర క్లోజ్ అయింది. యాక్చువల్‌గా మనది 3:30కి అయిపోద్ది కదా! మన నిఫ్టీ. ఇదేంటంటే మిడ్ నైట్ దాకా ఉంటది. ఐ థింక్ 1:00 దాకా ఉంటదనుకుంట ఇది. ఓకే. 11:45 యాక్చువల్ టైము. ఒకసారి చెక్ చేస్తా నేను గూడా. సో, ఇక్కడ మనకు చూస్తే ఎనీహౌ మనది క్లోజ్ అయిన తర్వాత క్లోజ్ అయింది కాబట్టి మనం చూస్తే గిఫ్ట్ నిఫ్టీ ఏమో 20,353 దగ్గర క్లోజ్ అయింది. ఈ నిఫ్టీ వచ్చేసరికి మనకి ఎంత 20,267 దగ్గర క్లోజ్ అయింది కదా! సో, దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది? ఒక 70 పాయింట్లు రఫ్‌గా వేస్తున్నాను నేను. ఒక 60-70 పాయింట్స్ పైన మన డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో, చూద్దాం. మనకి ప్రాబబ్లీ మండే ప్రీ మార్కెట్ ఎలా ఉంటదని చెప్పేసి. ప్రస్తుతం అయితే మనకి ఒక షూటింగ్ స్టార్ కనిపించింది ఇక్కడ. అండ్ షూటింగ్ స్టార్ అంటాం దీన్ని జనరల్‌గా. ఓకే. అంటే ఏంటి? ఈ లెవెల్‌కెళ్లారు. ఏది 20,498 అంటే 20,500కెళ్ళింది. ఓకే. యాక్చువల్‌గా ఇది ఎక్స్‌పెక్ట్ చేసిన టార్గెటే 20,500 డిసెంబర్ లోపు డిసెంబర్ 25థ్ లోపు సంథింగ్ ఎక్స్‌పెక్ట్ చేశారనమాట బేస్డ్ ఆన్ ద వేవ్ థియరీ. సో, ప్రస్తుతం అయితే ఆ లెవెల్ అనేది బ్రీచ్ అయిపోయింది. అండ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కొద్దిగా కనిపిస్తుంది. సో, చూద్దాం ఫాలో అప్ చేస్తారా? అంటే ఫాలో అప్ అంటే ఇంకా అక్కడి నుంచి కూడా మళ్ళీ కొద్దిగా వెళ్ళి ఇక్కడ టెస్ట్ చేసుకొని 20,500ని అక్కడి నుంచి అగ్రెసివ్‌గా ఏదన్నా ఫాలో అవుతారా? లేకపోతే ఇక్కడిక్కడ కన్సోలిడేషన్ చేసుకొని ఈ ఈ యొక్క లెవెల్ కూడా వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఇదంతా కూడా బేస్ ఏరియా అంటాం. ఓకే. ఒక్క నిమిషం. ఇదంతా కూడా బేస్ ఏరియా అనమాట కన్సోలిడేషన్. సో, ఒకవేళ ఏదన్నా ఒక పుల్ బ్యాక్ వచ్చారంటే ఈ జోన్ అనేది కూడా మనకి సపోర్ట్ లాగా ఉండాల్సొస్తది. ఓకే. జనరల్‌గా మన ఎక్స్‌పెక్టేషన్ అది. సో, అది చూద్దాం ఫ్రెండ్స్. రేపు ప్రీ మార్కెట్ కూడా మనకు డిసైడ్ చేస్తది మండే. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే లెవెల్స్. దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీరు ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్‌లో కంటెంట్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతది. కొద్దిగా ఏందంటే స్లోగా వెళ్ళాల్సొస్తది. ఎందుకంటే బిగినర్స్ ఉంటారు. ఏం అండర్‌స్టాండ్ తెలియనోళ్ళు. అందుకోసం స్లోగానే వెళ్తాం. బట్ ప్రతి వీడియోలో మీరు పాయింట్స్ అనేవి నోట్ చేసుకుంటే మీకు టెక్నికల్ అనాలిసిస్ అనేది ఫ్రీగానే నేర్చుకోవచ్చు. దట్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్ అనమాట. ఓకే. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.